ఈ నెల 9న అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన పరిశీలించనున్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన సందర్శిస్తారు. ఇక 2 రోజుల క్రితం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరగలేదంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రస్తావించారు. ఈ నిర్మాణానికి జీవో ఉంటే చూపించాలంటూ కూడా స్పీకర్ సవాల్ చేశారు. ఇక స్పీకర్ సవాల్ని వైఎస్ఆర్సీపీ స్వీకరించింది. జగనే వచ్చి రుజువు చేస్తారంటూ కార్యకర్తలు ప్రచారం చేశారు. వైఎస్ జగన్ పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మెడికల్ కాలేజీలపై వివాదాస్పదంగా కూడా అయ్యన్న పాత్రుడు తీరు మారింది. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ అసలు అనుమతులు ఉంటే చూపించాలంటూ కూడా అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. స్పీకర్ సవాల్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ స్వీకరించింది. స్వయంగా మాజీ సీఎం జగన్ రంగంలోకి దిగారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇప్పుడు రంగంలోకి దిగి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఉందా లేదా, ఉంటే ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, మరి దానికి అసలు కన్స్ట్రక్షన్ చేయటానికి దానికి పర్మిషన్స్ ఉన్నాయా అంటూ కూడా, ఆర్డర్స్ ఉన్నాయా అంటూ కూడా అయ్యన్న పాత్రుడు అడిగారు. ఆ ఆర్డర్స్ చూపించేందుకు మరి జగనే ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగారా ఏంటి అనేది కూడా ఇప్పుడు డెఫినెట్గా కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. మరొక వైపు జగన్ అక్కడికి నర్సీపట్నం వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు సీరియస్గా తీసుకుంది వైఎస్ఆర్సీపీ. స్వయంగా జగనే రంగంలోకి దిగి నర్సీపట్నం వెళ్ళబోతున్నారు. ఇక అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, ఇవన్నీ వివరాలను కూడా ఆయన వెల్లడించనున్నట్లుగానైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఆర్డర్ ఉంటే చూపించాలంటూ కూడా ఓపెన్గా ఆయన సవాల్ చేశారు. ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజీ ఎలా కడతారు అంటూ కూడా అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఇక నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 8వ తారీఖు 8వ నెల 2022లోనే జీవో విడుదల చేసింది. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో కాలేజీ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయి. ఇక స్పీకర్ అయ్యన్న తీరుపై ప్రతిపక్ష నేతలు ఈ మేరకు కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పుడు స్వయంగా కూడా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శల మీద మాజీ సీఎం జగనే రంగంలోకి దిగినట్లు అర్థమవుతుంది. డీటెయిల్స్ ఏంటి? నేను 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ విద్యను అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అప్పట్లో దీనికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలకు కొన్నిటికి నేరుగా, కొన్నిటికి వర్చువల్ విధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో శంకుస్థాపన చేశారు. దాదాపు 5 నుంచి 6 వేల రూపాయలు వీటికి ఖర్చు అవుతుందంటూ కూడా అప్పట్లో ప్రభుత్వం అంచనా వేసి వాటికి సంబంధించిన కాలేజీలకు సంబంధించి అనుమతులు ఇవ్వడమే కాకుండా నిర్మాణాలను కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని అధికారం కోల్పోవడంతో కొన్ని కాలేజీల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 2024లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణం పూర్తి చేస్తుంది అంటూ కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళకపోవడం, అలాగే మెడికల్ కాలేజీల విషయంలో కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు అనే వైఖరి కూడా కాస్త కనపడటంతో దీనిపై వైసీపీ గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేసే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటీవల దీని గురించి వైసీపీ పలు విమర్శలు చేసిన తర్వాత టీడీపీ మంత్రులందరినీ రంగంలోకి దించింది. అలాగే జనసేన మంత్రులు, అలాగే అటు ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే మొత్తం కూటమి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేశారు. అలాగే కొంతమంది సెల్ఫీలు దిగి చూపించారు. ఆ సెల్ఫీలకు కూడా వైసీపీ కౌంటర్లు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో మంత్రి సవిత గాని, ఆ తర్వాత ఇటు ఉత్తరాంధ్రలో గాని, అలాగే రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో గాని ఇలా కొన్ని చోట్ల మెడికల్ కాలేజీలకు సంబంధించి వివాదం రేగడంతో మంత్రులు ఇచ్చిన కౌంటర్లు, ఆ తర్వాత వైసీపీ ఇచ్చినటువంటి వాటికి సమాధానాలు అన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయ అంశం, సాధారణంగా స్పీకర్లు అంటే రాజకీయ అంశాల గురించి మాట్లాడటం చాలా తక్కువ, కానీ అయ్యన్న పాత్రుడు తాజాగా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు, రాజకీయ విమర్శలు చేశారు. గతంలో రాజకీయ విమర్శలు చేసే విషయంలో టీడీపీ స్పీకర్లపై అలాగే కాస్త రాజ్యాంగబద్ధంగా అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసింది. కానీ ఇప్పుడు నేరుగా స్పీకర్ ఈ అంశంపై మాట్లాడారు. ఈ విషయంలో ప్రతిపక్షాన్ని వైసీపీని ఇబ్బంది పెట్టేందుకు కాస్త ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే నర్సీపట్నం మెడికల్ కాలేజీ తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ గురించి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమతులు ఉంటే చూపించాలంటూ కూడా సవాల్ చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి అసలు ఆర్డరే లేదు, ఆర్డర్ ఉంటే చూపించాలి అంటూ ఓపెన్ సవాల్ చేశారు. ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ ఏ విధంగా కడతారంటూ కూడా ఆయన సవాల్ చేశారు. అయితే దీనికి
వైసీపీ కార్యకర్తలతో పాటుగా వైసీపీ నాయకులు కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2022 8వ నెల అంటే ఆగస్టు 2022 ఆగస్టు 8వ తారీఖున జీవో విడుదల చేసింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం. ఈ జీవోను చూపించేందుకు నేరుగా జగనే రంగంలోకి దిగుతారంటూ కూడా వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తారీఖున జగన్ నర్సీపట్నం వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్. అయితే ఈ మేరకు కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వెంకట్? ఖచ్చితంగా దీని ద్వారా వైసీపీకి మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రజా పోరాటాల విషయంలో కాస్త వెనకబడింది అనేది ప్రధానంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో అటు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రజల్లో అలాగే రాజకీయ వర్గాల్లో దీని మెడికల్ కాలేజీల వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో జగన్ నేరుగా రంగంలోకి దిగి అక్కడికి వెళ్లితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు, మెడికల్ కాలేజీకి సంబంధించి అనుమతులు అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవహారంలో నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించి జగన్ ఏ విధమైన క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనికి సంబంధించి అవసరమైతే భారీ బహిరంగ సభను కూడా నిర్వహించేందుకు స్థానిక వైసీపీ నాయకత్వం ఇప్పటికి అనుమతులు కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. సో ఈ నెల 9న స్వయంగా కూడా మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నర్సీపట్నం వెళ్ళి అయ్యన్న పాత్రుడి సవాల్ని స్వీకరించి ఆయన నర్సీపట్నంలో అసలు మెడికల్ కాలేజీ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా ఆయనే ప్రూవ్ చేయనున్నారు. ఒకసారి అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడారు, ఆయన వ్యాఖ్యలను ఒకసారి విందాం. అది మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? చెప్పయా పెద్దనా, చెప్పు. మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ అంటే తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆర్డరే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడడం. మెడికల్ కాలేజ్ ఆర్డరే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి వెళ్ళిపోతే ఆఫ్ చేసి అంటాడు. అది ఆర్డర్ రా బాబు, చూపించు. ఆర్డర్ ఉంటే చూపించి నేను ఖచ్చితాను. నేను ఏం అబద్ధాలండి, తప్పు కదా, తప్పు ఇది. రాయండి ఆర్డర్ చూపించమను, ఆర్డర్ చూపించమను. మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్. చూపించు, ఒక ఆయన చూపించు నాకు. రైతులు భూములు తీసుకొని స్టోర్లు గడియేసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు ఏం చేశారు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవరన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు. దమ్ముంటే రా చూపించు, ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి చేయకూడదు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని లేని పని చేసి మళ్ళీ మా ఎదుటి పని పొడచాలం. ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది. వెళ్ళాలని వచ్చారమ్మా, నేను మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది, అడిగి వెళ్ళాలా. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. మనిషా రాక్షసుడా, మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ.
పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా, ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోను, ప్రతి జిల్లాలోను ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోను. పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పేద ప్రజలకి విద్యా వైద్యం అందేటట్టు చూడాలి.